నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ లవ్ జిహాద్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. సరే, అది చర్చ అనేక విధాలుగా సాగుతున్నది. ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి అనేటువంటి అంశం పైన. ఇప్పుడు ఇది లేడీస్కు ప్రత్యేకం అనేటువంటిది ఉంటే ఏదైనా జరిగితే లేడీస్కు మాత్రమే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా లేడీసే ఉండాలి. ఇది లేడీస్కి ప్రత్యేకమైనటువంటిది ఉంటుంది. మనం ఈ అంశాన్ని చూడబోతున్నాము. బైంసాలో సనెక్స్ ఫిట్నెస్ లేడీస్ ఏసీ జిమ్. We solicit your presence with valuable blessings on the occasion of auspiciation. ఏదో ఇనాగ్రల్ ఫంక్షన్, గ్రాండ్ ఓపెనింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే జిమ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా. జిమ్ మధ్యన లేడీస్ అంతా కూడా జిమ్కు పోతున్నారు కాబట్టి బైంసా ముదోలు లేకపోతే ఆదిలాబాద్ పాత జిల్లాలోని బైంసాలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిసైడ్, ఫస్ట్ ఫ్లోరు, బస్ స్టాండ్ రోడ్, బైంసా. టైమింగ్స్ మార్నింగు, మధ్యాహ్నము, సాయంత్రము 28 ఏప్రిల్ 2 గంటలకు. ఓపెనింగ్ సెరమనీ ఓన్లీ ఫర్ లేడీస్ అలౌడ్. లేడీస్ జిమ్కు లేడీసే అలో అవుతారు కదా, మగోళ్ళు రావద్దు కదా అనవచ్చు. అయితే ఇన్వైటెడ్ బై మహమ్మద్ మొయిన్ పాషా, షెబాజ్ ఖాన్. అదేంది, కేవలం మహిళలకు మాత్రమే జిమ్ పెడితే అక్కడ ఫిట్నెస్ కోచ్లు కూడా మహిళలే ఉండాలి కదా. అక్కడ మహిళలు మాత్రమే ఉండాలి కదా. మరి ఎందుకు మగవాళ్ళు ఉన్నారు? పోనీ ఈ జిమ్కంతా కూడా మహమ్మద్ మొయిన్ పాషా, షెబాజ్ ఖాన్కు సంబంధించినటువంటి వాళ్ళ వర్గం వాళ్ళకు మాత్రమే కూడా పెట్టలేదు. మహిళలు ఎవరైనా పోవచ్చట. ఈ మధ్యన ఢిల్లీలో ఒకటి, మిగిలినటువంటి బెంగళూరులో అనుకుంటా ఒక 2-3 జిమ్లలో ఈ జిమ్ కోచ్లు మహిళలు ఎవరైతే జిమ్కు పోతారో వాళ్ళతో మిస్బిహేవ్ చేసినటువంటి చూసినాము. అక్కడ కూడా ఈ మహమ్మద్ మొయిన్ ఖాన్, షెబాజ్ ఖాన్ లాంటి 2-3 ఖాన్లే ఉన్నారు. అక్కడ కూడా కోచ్లు వాళ్ళే ఉన్నారు. పోయేటువంటి లేడీస్కి పోయేటువంటి వాళ్ళకు బాగానే ఉంటుంది అనుకుంటే మనం ఏం చేయలేము. మీరెవరు అడగడానికంటే మనం ఏం చేయలేము. కానీ ఇక్కడికి కేవలం వాళ్ళ వర్గం వాళ్ళు మాత్రమే పోతున్నారా? అందరూ పోతున్నారా? ఎంతమంది వాళ్ళు పోతారో ఎంతమంది వీళ్ళు పోతారో లెక్క కూడా తీయాలి. తెలియకుండా మనకు తెలియకుండా మన వెనకాల గోతులు తవ్వి లవ్ జిహాద్ ట్రాప్లో పడేసేటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఇది కూడా ఒకటి. జిమ్ల పేరు మీద దాడి జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కేసులు చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయనేటువంటి విషయాలను మనం చూడాలి. జిమ్ కోచ్లు, మరి ఇక్కడ లేడీస్ని ఎందుకు కోచ్ పెట్టలేదు? అంటే మీ వర్గంలో లేడీస్ కోచ్లు లేరా? ఈ జిమ్కి వచ్చేటువంటి లేడీస్లో మీ వర్గం వాళ్ళు అట్లాంటి డ్రెస్లు వేసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే దీని వెనక ఏం కుట్ర లేదా? ఇవన్నీ ఆలోచించాలి. ఇక్కడికి పోయేటువంటి వాళ్ళు, బైంసాల్లో ఉండేటువంటి వాళ్ళు, ప్రజలందరూ కూడా అరే దీంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకుతున్నారా అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా చేసేటువంటి పని ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పోనీలే అని పాముకు పాలు పోసి పెంచినా కూడా అది కాటేస్తే విషయమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ జిమ్లలో కోచ్లు ఎవరు ఉన్నారు, పోయేటువంటి స్త్రీలు మహిళలు ఎవరు, వాళ్ళు ఎట్లాంటి బిహేవియర్ తోటి ఉన్నారనేటువంటి అంశాన్ని మాత్రం మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. పోయేటువంటి వాళ్ళకు మాకే సిగ్గులేనప్పుడు మీకెందుకు రాబోయే అంటే మనం ఏం చేయలేము. కేవలం హెచ్చరిక మాత్రమే. మన ఈ వీడియో చూసి ఒకరో ఇద్దరో ముగ్గురో కనీసం పరివర్తన చెందితే అదే సంతోషము. ఈ అంశంలో చర్చ జరగాలి. అగో మీరు ఈ చిన్న చిన్న అంశాలను కూడా ఇట్లా పట్టించుకుంటారా, కులాలను మతాలను చూస్తారా అంటే చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలు వస్తున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తున్నాం. కాబట్టి ఈ హెచ్చరిక బైంసాల్లో ఉండేటువంటి మహిళలారా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. వాళ్ళు మాత్రమే ఎందుకు కోచ్లు ఉన్నారు? అందులో ఆ వర్గం స్త్రీలు ఎందుకు కోచ్లుగా లేరు? అక్కడ పోయేటువంటి వాళ్ళలో వాళ్ళ మనుషులు ఎంతమంది, వీళ్ళ మనుషులు ఎంతమంది, వీళ్ళు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఈ అంశం పైన చర్చ జరగాల్సిందే. లేకపోతే మేము చేసుకోవద్దా, పని చేసుకోండి, కానీ ఎట్లాంటి పనులు? సో ఇట్లాంటి జిమ్లకు సంబంధించినవి మీరు యూట్యూబ్లో కొడితే మిస్బిహేవ్ చేసినవి కొన్ని 100 వచ్చినాయి మనకు. అందులో ఆ కోచ్లు ఎవరు అనేటువంటివి కూడా తెలిసింది. 100 మంది దొరికారు అనుకోండి, ఒకడో ఇద్దరో నాసుంటి పేరు ఉంటారు, 98 మంది ఇతర పేర్లే ఉంటాయి కావాలి. ఈ అంశాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ తెలంగాణలో బైంసాల జరిగినటువంటిది హైదరాబాద్లో కూడా అనేకం జరుగుతున్నాయి.
అనేక మంది కుటుంబాల్లో వీళ్ళంతా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి పోయేటువంటి వాళ్ళు మేము జాగ్రత్తగా ఉంటాము, ముళ్ళు గుచ్చుకున్నాక తీసుకోవాల్సింది మనం ఏం చేసేది లేదు ఇంకా. సో ఆ విషయాల్లో జాగ్రత్త ఉండడం కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. భైంసా పట్టణ మహిళలారా ఒకసారి ఆలోచించండి, ఈ అంశాలను గమనించండి. మేము జిమ్ చేయొద్దా, మేము ఆరోగ్యాన్ని కాపాడుకోదంటే దాన్ని వద్దంటలేము, పోవద్దని అంటలేము. కానీ పోయేటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరు ఏంటి అనేటువంటి అంశాలపైన స్పష్టతతోటి వెళ్ళండి. వెనక గోతులు తవ్వేటువంటి విషయాలను మీరు గమనించలేరు కాబట్టి మరొకసారి జాగ్రత్త అని ఈ హెచ్చరిక వీడియో మాత్రమే చేయడం జరిగింది.